హాయ్ హలో అందరికీ నమస్తే అండి. ఈరోజు నిమ్మకాయ పులిహోర అమ్మవారికి నైవేద్యంగా పెడతాం కదండి. సో ఆ పులిహోర అండి. అదే కాకుండా హెల్త్కి కూడా చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఇది వైటమిన్ సి కంటెంట్ ఎక్కువ ఉంటుంది. సో ఇది ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం ఈరోజు. దీనికి కావాల్సిన పదార్థాలు: ఉడికించి చల్లార్చిన అన్నం, పచ్చిమిర్చి తరిగినవి, 2 నిమ్మకాయలు, కొత్తిమీర తరిగినది, కరివేపాకు, పసుపు, అల్లం తరిగినది, కొన్ని మెంతులు, పోపు గింజలు, అదే కాకుండా పల్లీలు. సో ఇవన్నీ రెడీగా పెట్టుకుని కొంచెం సాల్ట్ కూడా పక్కన ఉంచుకోండి, సరిపడినంత సాల్ట్. సో ఇవ్వండి మొత్తం. ఈ కొన్ని ఐటమ్స్తో చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చండి మనం. సో ఫస్ట్గా నేను ఏంటంటే స్టవ్ ఆన్ చేస్తున్నాను. స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో ఆయిల్ వేస్తానండి. సో ఈ నిమ్మకాయ అన్నం చాలా మంచిదండి హెల్త్కి. ఎందుకంటే దీంట్లో మనకి కరివేపాకు ఉంటుంది, పచ్చిమిర్చి వైటమిన్ సి ఉంటుంది, అదే కాకుండా మనకి లెమన్ కూడా చాలా లాట్స్ ఆఫ్ వైటమిన్ సి కంటెంట్ ఉంటుంది. కాబట్టి ఇది మీరు మార్నింగ్ ఇప్పుడు నైట్ ఎప్పుడైనా అన్నం మిగిలిపోయినట్టయితే ఆ అన్నాన్ని మీరు ఇలా పులిహోర నిమ్మకాయ అన్నంలా చేసుకుని తిన్నా పిల్లలకి చాలా ఇష్టంగా తింటారు. ఇమీడియట్గా మనకి టేస్టీ బ్రేక్ఫాస్ట్లా కూడా ఉంటుంది. ఈవెన్ మీరు అది లంచ్గా కూడా యూస్ చేసుకోవచ్చు. సో ఈవినింగ్ టైంలో 4 o'clock ఆ టైంలో ఏదైనా సరదాగా చేసుకొని తినాలన్నప్పుడు ఇలా నిమ్మకాయ చేసుకున్న బాగుంటుందండి. అమ్మవారికి ఎప్పుడైనా మీరు నైవేద్యం చేయాలి, ఇమీడియట్గా అయిపోవాలన్నప్పుడు సో ఇన్స్టెంట్ రెసిపీ ఏదైనా ఉందంటే ఈ నిమ్మకాయ అన్నం అండి. చూడండి, నూనె వేగిన తర్వాత నేను పల్లి వేస్తున్నాను. పల్లి వేసి అది వేగాలి బాగా. మీకు పీనట్స్, ఆ పల్లీలు పీనట్స్లో ఏంటంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. బాడీకి చాలా మంచిది. సో పిల్లలు కావచ్చు, చిన్నపిల్లలకి, పెద్దవాళ్ళకి, ప్రతి ఒక్కరికి కూడా మీకు రోజుకొక చక్కీ తింటే చాలా మంచిది అంటారు. సో ఇన్ని పల్లీలు ఇందులో వేసి మనం చేస్తున్నప్పుడు అది మనం తింటే ఆ దాంట్లో ఉన్న గుడ్నెస్ అంతా కూడా మన హెల్త్కి యాడ్ అవుతుంది. సో ఆయిల్ కూడా నేను దీనికి యూజ్ చేసేది ప్రజెంట్ అయితే సన్ఫ్లవర్ ఆయిల్ యూజ్ చేస్తున్నానండి. సో పామ్ ఆయిల్ అయితే కాదు, సన్ఫ్లవర్ ఆయిల్. మీరు కూడా ఎప్పుడైనా ఏదైనా వంటలు చేసేటప్పుడు సన్ఫ్లవర్ ఆయిల్ యూజ్ చేయండి. చూడండి, నేను చాలా కొంచెం మెంతులు పోపులు వేస్తున్నాను. సో మెంతులు ఏంటంటే డైజెషన్కి మంచిదండి. ఈ నిమ్మకాయ అన్నం టేస్టీ, కాకపోతే ఈ వర్షాకాలం మంచిది, బాడీలో హీట్ జనరేట్ చేస్తుంది. బట్ ఎండాకాలం మీరు తినేటప్పుడు హీట్ అవుతుంది కాబట్టి సో అలాంటి టైంలో ఆ హీట్ని కంట్రోల్ చేయడానికి కొంచెం మెంతులు వేస్తే మెంతుల్లో ఉన్న చలవ గుణం మనకి బాడీలో హీట్ని కంట్రోల్ చేయడానికి బ్యాలెన్సింగ్ కోసం మనం మెంతులు వేస్తామండి. ఇది అమ్మవారికి నైవేద్యంగా కూడా పెడతారు. నవరాత్రుల టైంలో నైవేద్యంగా కూడా, అంటే పలానా రోజు అనేం లేదు. సో మీకు ఏ రోజైనా కనకదుర్గమ్మ అవతారం టైంలో అలా పెడుతూ ఉంటారు. సో అలా పెట్టొచ్చండి. ఇది మీకు ఈజీగా అయిపోయే ప్రసాదం అండి ఇది కూడా. చూసారు కదా, నేను అల్లం తురుము వేసాను. అల్లం తురుము వేసి వేపుతున్నాను. సో అల్లం తురుము వేస్తే ఏంటంటే ఈ ట్యాంగీనెస్కి ఆ స్పైసీనెస్ యాడ్ అయ్యి టేస్ట్ యాడ్ ఆన్ అవుతుంది. సో కొంచెమే వేసుకోవాలండి, మరి టూ మచ్గా అయితే వేయద్దు, కొంచెం వేయండి సరిపోతుంది. సో చూస్తున్నారా అండి నా ఛానల్ వీడియోస్ ప్రతిదీ కూడా చూడండి రెగ్యులర్గా. మీకు ఏదైనా కొత్తగా వంటకాలు ఏమైనా కావాలి అంటే నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే నేను మీకు ప్రిపేర్ చేసి అప్లోడ్ చేస్తాను ఖచ్చితంగా. సో మన ఛానల్కి కావాల్సింది సబ్స్క్రైబర్స్. సో ఆ సబ్స్క్రైబర్స్ని ఎవరైతే నా ఛానల్ని చూస్తున్నారో సో వాళ్ళే సపోర్ట్ చేసి నాకు ఫాలోవర్స్ని తీసుకొస్తారన్న హోప్ అయితే నాది. సో అందుకే ఖచ్చితంగా నాకు మీ ప్రతి ఒక్కరి సపోర్ట్ అయితే కావాలి. సపోర్ట్ ఉన్నట్టయితే ఖచ్చితంగా నేను మంచి సబ్స్క్రైబర్స్ని తెచ్చుకుంటానని నా నమ్మకం. హోప్ నేను చేసే వీడియోస్ అయితే మీకు నచ్చుతున్నాయని నేను అనుకుంటున్నాను. ఏదైనా ఇష్యూస్ కానీ ఏదైనా ఉన్నట్టయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే దాన్ని నేను రెక్టిఫై చేసుకుంటానండి. సో ఇప్పుడు మనకి ఆయిల్లోని
నేను పచ్చిమిర్చి వేసాను అండ్ అదే కాకుండా కరివేపాకు కూడా వేసి కలుపుతున్నాను. ఈ కరివేపాకు చాలా మంచిదండి. మనకి హెయిర్ గ్రోత్‌కి యూజ్ చేస్తారు ఆయుర్వేదంలో. సో, దీంట్లో ఉండే కంటెంట్స్ మన హెయిర్ గ్రోత్‌కి మంచిది అండ్ ఈవెన్ ఐకి మనకి కంటి చూపుకి కూడా మెరుగుపరచడానికి ఉపయోగపడుతుంది. సో, ఈ పచ్చిమిర్చి కారం అనుకుంటాం. బట్ పచ్చిమిర్చిలో కూడా మనకి వైటమిన్ సి కంటెంట్ ఉంటుంది. మనకి వైటమిన్ సి ఎంత తీసుకున్నా చాలా మంచిదండి మనకి. సో, అందుకే వైటమిన్ సి డైలీలో కొంత డోసేజ్ అయిన బాడీకి మనం ఇచ్చుకోవాలి. ఖచ్చితంగా బాడీకి ఇచ్చుకోవాలండి. సో, అందుకే ఇలాంటిది రోజు తింటే వేడి కాబట్టి అట్లీస్ట్ అప్పుడప్పుడు స్నాక్స్‌లా అంటే ఏదో దద్దోజనం ఎట్లా అయితే ప్రిపేర్ చేసుకుంటారో అప్పుడప్పుడు, అలాంటి టైంలోనే ఇలా నిమ్మకాయ అన్నం ఇలా చేసుకున్నట్టయితే సో, రోజుకి మన టేస్ట్ బడ్స్‌కి కొత్తగా డిఫరెంట్‌గా అనిపిస్తుంది. సో, చూడండి ఇలా నేను వేపేసాను. సో, ఇలా వేపాలండి. చూడండి. సో, ఇలా వేపేసిన తర్వాత అన్నీ వేగాయి అనుకున్న టైంలోనే కొంచెం పసుపు వేయాలండి. నాకు తెలిసినంత వరకు మీరు ఆడించుకున్న పసుపు కొమ్ములు తెచ్చి వాటిని ఎండబెట్టి వాటిని ఆడించుకుంటే వచ్చే పసుపు ఉంటుంది కదండీ! దాన్ని మీరు యూజ్ చేసినట్టయితే పులిహోర కలర్ దాని యొక్క కలర్ అనేది ప్యూర్ యెల్లో వస్తుంది. చాలా బాగుంటుంది. నాకు పసుపు సరిపోలేదనుకున్నాను. అందుకే కొంచెం వేస్తున్నాను. చూడండి. సో, ఇలా వేసి కలిపేసేయాలండి. మీరు అందులో వేయడం కాదు. అంటే రైస్‌లో వేసి కలిపితే బాగోదు. సో, ఇలా కలిపినట్టయితే పసుపులో ఉన్న పచ్చిదనం పోతుంది అండ్ ఆయిల్‌లో కొంచెం మగ్గుతుంది. సాల్ట్ కూడా ఇందులోనే వేసేసేయాలండి. మీరు రైస్‌లో వేస్తే అక్కడక్కడ మధ్యలో ఉండిపోతుంది కాబట్టి, సో, ఈ తాలింపులో మీరు కలిపేసరికి ఏంటంటే తాలింపుకి మనకి సాల్ట్ వెక్కి సో, అదంతా కూడా కలిపేటప్పుడు మీకు ఆ ఉప్పు అనేది కూడా అలా పట్టేస్తుందండి ఫుడ్‌కి మనకి. నాకైతే పులిహోర చాలా ఇష్టమండి. చాలా కమ్మగా, చాలా తినడానికి కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. పిల్లలు కూడా ఇష్టపడతారు. ప్రతి ఒక్కరు ఇష్టపడేదండి పులిహోర అంటే. సో, చూడండి ఫైనల్లీ నేను అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేశాక అప్పుడు కొంచెం ఇంగువ వేస్తున్నాను. ఎందుకంటే మనకి టెంపుల్స్‌లో పులిహోర ఏంటంటే ఇలా మనకి ఇంగువ వేస్తారండి. ఇంగువ ఏంటంటే మెంతులు ఎలా డైజెషన్ అన్నానో ఇంగువ కూడా అలానే డైజెషన్ అవుతుందండి. మనకి ఆహ్, అంటే బ్యాడ్ అజీర్తి అలా చేయకుండా ఉంటుంది. సో, అందుకని స్టవ్ ఆఫ్ చేసే కలపాలండి అది. సో, స్టవ్ ఆఫ్ చేసేసాను అండ్ పోపులు తీసుకొచ్చి ఈ అన్నంలో వేస్తున్నాను కలపడానికి. చూడండి ఇలా వేస్తున్నాను. మీరు ఇలా తాలింపు కలుపుకోవడానికి ఎప్పుడైనా వేసుకున్నప్పుడు ఇలా కొంచెం వెడల్పాటి అంటే కొంచెం బాగా విడ్త్ ఎక్కువున్న గిన్నె తీసుకోండి. మీరు ప్లేట్‌లో కలుపుకోలేరు. అదే కాకుండా మీరు ప్లాస్టిక్ బౌల్ అంటే కాలిపోతుంది గదా! సో, అందువల్ల మీరు ఎప్పుడు కూడా ఇలా కంచం లాంటిది తీసుకున్నారనుకోండి, స్టీల్ బేషన్ చిన్న మినీ బేషన్ లాంటిది దాంట్లో మీరు కలుపుకున్నట్టయితే మీకు ఈజీగా కలుపుకోవడానికి బాగుంటుంది. సో, అంటే ఫ్లెక్సిబుల్‌గా ఉంటుందండి. సో, చూడండి నేను ఇందాక తీసాను కదా! దాంట్లో 1.5 నిమ్మకాయ జ్యూస్ చేసి ఇలా గ్లాస్‌లో ఉంచుకున్నానండి. అది నేను వేసి కలుపుతున్నాను చూడండి. దీంట్లోనే కొంచెం కొత్తిమీర వేస్తున్నాను. కొత్తిమీర కూడా చాలా మంచిదండి హెల్త్‌కి. సో, మనకి అందువల్ల అది కాకుండా మన సౌత్ ఇండియన్ డిషెస్ ఏం చేసుకున్న కొత్తిమీర అనేది ఫ్లేవర్ కోసం ఖచ్చితంగా యాడ్ చేస్తామండి. సో, అన్నం మనకి చల్లారిపోయిన తర్వాత మధ్యలో ఉండలు కట్టేస్తుంది కదా! సో, అలా ఉండలు కొట్టినప్పుడు ఇలా కొడుతూ ఉంటే సో, చిన్న ఉండలు మొత్తం విడిపోయి అన్నం నీట్‌గా ఈ తాలింపులో కలుస్తుందండి. చూడండి అప్పుడే లైట్ యెల్లో కలర్ వచ్చేసింది. లెమన్ యెల్లో కలర్. మన పులిహోర ఇట్టే రెడీ అయిపోతుంది చూడండి. దీనికి మీకు ఎంతో టైం పట్టదు. చాలా ఈజీ అండి. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి.
సో ఇలానే మీకు కొత్త కొత్త వంటలన్నీ చేసి చూపిస్తూ ఉంటాను. సో అందువల్ల మీరు నాకు రెగ్యులర్గా ఛానల్ని లైక్ చేస్తూ, షేర్ చేస్తూ, మీ ఫ్రెండ్స్ వాళ్ళకి రిఫరెన్స్ ఇవ్వండి. సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా నా ఛానల్ని అయితే. ఇదిగోండి మనకి టేస్టీ యమ్మీ పులిహోర అయితే, నిమ్మకాయ పులిహోర తయారైపోయింది. ఈ వీడియో మీకు నచ్చిన